మనం తాగుతున్న ఫ్యాంటా ఆవిష్కరణ చాలా గమ్మత్తుగా మొదలైంది. 19th అండ్ 20th సెంచరీలో కోకోకోలాని బీట్ చేసే సాఫ్ట్ డ్రింక్ లేదు. 1886లో అమెరికాలో ఉన్న జాన్ పెంబర్టన్ ఈ డ్రింక్ని కనుగొన్నాడు. బీర్కి ఆల్టర్నేటివ్గా నాన్ ఆల్కహాలిక్ డ్రింకర్స్ కోకోకోలాని బాగా ఎంకరేజ్ చేశారు. ఈ డ్రింక్ ఎంత పాపులర్ అయిందంటే నాజీ జర్మనీకి నాయకుడైన అడాల్ఫ్ హిట్లర్ తనతో పాటు ఎప్పుడూ ఒక కేస్ కోకోకోలాని ఉంచుకునేవాడు. కానీ రెండో ప్రపంచ యుద్ధం మొదలైన తర్వాత అమెరికా జర్మనీకి శత్రుదేశంలా మారిపోయింది. దీనివల్ల కోకోకోలాని తయారు చేసే సిరప్ అమెరికా నుంచి రావడం ఆగిపోయింది. సో బిజినెస్ మొత్తం పడిపోయింది. సో జర్మనీలో కోకోకోలా హెడ్ అయిన మ్యాక్స్ కేత్ అక్కడ దొరికే ఇంగ్రీడియంట్స్తో ఒక డ్రింక్ని తయారు చేశాడు. అదే ఫ్యాంటా. ఈ పదం ఫ్యాంటసీ నుంచి వచ్చింది. ఈ ఐడియా బాగా వర్కౌట్ అయ్యి 1943లో 3 మిలియన్ కేసుల్ని అమ్మారు. ఆ తర్వాత ప్రపంచం మొత్తం వ్యాపించింది.